మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి. ఆశీర్వాదమును ఆరోగ్యమునిచ్చి బలపరచని అడుగుతూ ఉన్నాం. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రభ రాశారు అయ్యా, మంచిగా బిడ్డలు ప్రభ ఉత్తీర్ణయ్యే భాగ్యం దయచేయండి. డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలను దీవించండి. మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, చక్కని ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వాదము ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. అలాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు, వారికి మీ కాపుదలేమని అడుగుతున్నాం. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు ప్రభ, చక్కని జ్ఞానం ఇవ్వండి, మీ ఆరోగ్యంతో నింపి నడిపించని అడుగుతున్నాం. అనారోగ్యంగానే బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే నేను ముఖ్యంగా అయా హాస్పిటల్లో ఉన్న బిడ్డ ఇమానుయేల్ గురించి ప్రార్థిస్తున్నాం. బిడ్డను దర్శించండి అయా ప్రభ, నాయన మీ కాపుదలేమని అడుగుతున్నాం. అయ్యా తండ్రి, ట్రీట్మెంట్ చక్కగా అందడానికి ప్రభా బిడ్డ సహకరించే భాగ్యం దయచేయండి. అయ్యా బ్లడ్ క్లాట్ అయిందంటే ప్రభా, బ్లడ్ క్లాటింగ్ నుంచి కూడా విడుదల దయచేయండి. చక్కగా ప్రభా బిడ్డ ఆయన ఆ వైద్యానికి సహకరించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. అలాగే ప్రభా వివిధ సంఘాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియులారా, కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో మనం 9వ అధ్యాయంలో 16 వచనాలు ధ్యానం చేసామండి. ఈరోజు 17వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తమైతే 18 కూడా. 17వ వచనం అండి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులు, దేవుని మరచే జనులు అందరూ కూడా పాతాళానికి దిగిపోతారని చెబుతూ ఉన్నాడు. 17వ వచనం మనం చూస్తే కొన్నిటిని ప్రకటించవలసిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ దేశముల పట్ల దేవుని యొక్క వైఖరి ఎలా ఉందో చెప్తూ ఉన్నాడు. దేశములు అంటే దేశంలో ఉన్న జనాంగం దుష్టులుగా ఉంటే కనుక, దేవుని మరిచే జనులైతే కనుక తప్పనిసరిగా వారు పాతాళమునకు దిగిపోతారని తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో పాతాళము అనేటువంటి మాటని ఈ పాత నిబంధన గ్రంథములో హెల్లను ఉపయోగించారు. హీబ్రూ దాంట్లో కనుక మనం చూడగలిగితే షియోల్ అని పిలుస్తారండి. షియోల్ పాత నిబంధన గ్రంథం సుమారుగా 65 సార్లు ఈ షియోల్ అనేటువంటి పదం, పాతాళం అనేటువంటి పదాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఎవరెవరు దిగిపోతారు, లేకపోతే ఎవరెవరు చనిపోయి వెళ్తారు అని అంటే పాతాళానికి దుష్టులు, అలాగే దేవుని మరిచేటువంటి జనులందరూ కూడా వెళ్తారని చెబుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 9 నుండి 11 వచనాలు చూస్తే, నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడును. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎలా నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవు నక్షత్రాలకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. సాతాను చేసినటువంటి ఆ యొక్క గర్వపు పనికి పాతాళానికి గింటేయబడినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే, యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు అండి. మేఘం విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూను రాడు. అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా ఎరుగదు. కాబట్టి పాతాళానికి దిగిపోయేటువంటి వారు, పాతాళానికి వెళ్ళిపోయేటువంటి వారు అక్కడికి ఎన్నడూ కూడా రారు. మరలా ఇంకెన్నడూ కూడా ఇంటికి వెనక్కి రారు, మరువబడరు. వాళ్ళు మరలా ఆ స్థలం ఎరుగుదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పాతాళములు ఎవరిని మింగేస్తుంది అంటే చెబుతున్నాడు, దుష్టులు, దేవుని మరిచేటువంటి జనులు. దేవుని మర్చిపోతారు చాలామంది. అలాంటి వారు పాతాళానికి వెళ్ళిపోతారు. అంటే చనిపోయి పాతాళానికి వారు వెళ్ళిపోతారు. అంటే బతికుండగానే, ప్రాణంతో ఉండగానే దేవుని మీద ఆనుకోనిటువంటి, దేవుణ్ణి దేవుడిగా కొలవనటువంటి వారిని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందనటువంటి వారు పాతాళానికి దిగిపోతారని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ పాతాళానికి దిగిపోయేటువంటి పరిస్థితుల్లో 3 రకాలైనటువంటి మరణాలు మనం చూస్తామండి. బైబిల్లో 3 రకాలైన మరణాలు ఉన్నాయి. మొట్టమొదటిది
భౌతిక మరణం, ఫిజికల్ డెత్. ఇది శరీరం నుండి ఆత్మ విడిపోయేటువంటి పరిస్థితి. శరీరం ఇక్కడ ఇలా విడివబడుతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది భౌతిక మరణం, ఫిజికల్ డెత్ అని పిలుస్తాం. అంటే సెపరేషన్ ఆఫ్ బాడీ అండ్ స్పిరిట్. హిబ్రీ భాషలో మవట్ అనేటువంటి పదం వాడబడింది. మవట్ అంటే సెపరేషన్. మరణము అంటే అదే మరేదో చాలా అనుకుంటాం, కానీ సెపరేషన్, వేరు చేయబడుట. శరీరం నుండి స్పిరిట్, ప్రాణం కనుక వెళ్ళిపోతే, ఆత్మ కనుక వెళ్ళిపోతే దాన్ని సెపరేషన్, దాన్ని ఫిజికల్ డెత్ అంటున్నాం. రెండవది స్పిరిచువల్ డెత్. స్పిరిచువల్ డెత్ ఇది కూడా సెపరేషనే. సెపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి మనిషి దూరమైపోవడం, పాపాన్ని బట్టి దూరమైపోవడాన్ని స్పిరిచువల్ డెత్ అంటాం. మూడవది సెకండ్ డెత్, రెండవ మరణము. ఇక ఇది పరలోక సంబంధమైనటువంటి నిత్య రాజ్యానికి సంబంధించిన దేవుని దగ్గర నుండి విడిపోయేటువంటి పరిస్థితి. అది సెకండ్ డెత్ లేదా రెండవ మరణం అని పిలుస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో రెండవ మరణము వలన ఏ హానియు చెందడు, జయించువాడని చెప్తూ ఉన్నాడు. అలాగే 20వ అధ్యాయం 6వ వచనం 14వ వచనం అండి. ప్రకటన గ్రంథం 6వ వచనం, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 20 సంవత్సరములు రాజ్యము చేయుదురు. వీళ్ళెవరా అంటే క్రీస్తు కోసం హతసాక్షులైనటువంటి వారు. వీళ్ళ మీద రెండవ మరణం ఏ హాని చేయదు, వారి మీద ఏ విధమైనటువంటి అధికారము లేదని చెప్తున్నాడు. అలాగే 14వ వచనంలో అండి, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. కాబట్టి జీవగ్రంథములో మన పేరు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు అగ్నిగుండములో వెళ్ళిపోతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. 21:8 ఎవరెవరు వెళ్ళిపోతారో, రెండో మరణంలో ఎవరెవరైతే ఉంటారో అక్కడ చెప్తున్నాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పాతాళము క్రింద 4 రకాలైన ప్రదేశాలు ఉన్నట్టుగా మనం చూడొచ్చండి. నరకము, వెలుపలి చీకటి, అగ్నిగుండము, పాతాళము. ఈ నరకాన్ని హీబ్రూ భాషలో హేడిస్ అని పిలుస్తారు. వెలుపలి చీకటిని టార్టారిస్ అని పిలుస్తారు. అగ్నిగుండాన్ని గెహనా అని పిలుస్తారు గ్రీకు బైబిల్లో. పాతాళాన్ని షియోల్ అని పిలుస్తారు. కాబట్టి ఎలా పిలిచినా కూడా వాటిలో ఉన్న వ్యత్యాసాలను బట్టి వాళ్ళు రెండో మరణమును బట్టి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి రెండో మరణము నుండి విడిపించబడాలి అంటే కీర్తనలు 16:10 చెబుతున్నాడు, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఒక గొప్ప ప్రవచనం, మెస్సియాను గురించిన ప్రవచనం. ఇది పాతాళములు విడిచిపెట్టబడకుండా ఆయన పునరుద్ధరణలో తిరిగి లేస్తాడని చెప్పడానికి విషయంగా మనం చూస్తున్నాం. అలాగే 49:15 కీర్తనల్లో 49:15 దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. సెలా. కాబట్టి దుష్టులు, దేవుని మరిజనులందరూ పాతాళానికి దిగిపోతారు. పాతాళంకి వెళ్ళేటువంటి వాళ్ళలో చాలామంది దేవునికి దూరమైపోయి ఆధ్యాత్మిక మరణానికి వాళ్ళు దగ్గరైపోయి వాళ్ళు పాతాళం వెళ్ళిపోతారు. క్రీస్తులో లేకుండా, దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించకుండా, తెలిసి కూడా దేవుని రక్షణ పొందకుండా ఉన్న వారందరూ కూడా వారు పాతాళానికి దిగిపోతారని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుని మనం దేవుని బిడ్డలుగా యథార్థమైన స్థితిలో దేవుని కొరకు నిలబడితే ఖచ్చితంగా దేవుడు ఆ రెండో మరణం నుంచి మనల్ని విడిపిస్తాడు. రెండో మరణం వల్ల ఏ హాని చెందడు. జీవగ్రంథములు మన పేరు దేవుడు రాస్తాడు. కాబట్టి అటువంటి జీవగ్రంథం మన పేరు ఉండేలాగా మనం సిద్ధపరచుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న మనవండి, మరి నిజాపురపు ఇమ్మానుయేలు కోసం ప్రార్థన చేయండి.